వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయి బ్రాహ్మణుల కోసం ప్రత్యేక జీవో తేవాలి. అల్వాల్ కంటోన్మెంట్ నాయి బ్రాహ్మణ సంఘం డిమాండ్. కోనసీమ జిల్లాలో కిటకిటలాడుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. అమలాపురంలో ఆక్వా రైతుల సమస్యలపై జనసేన ఆందోళన. ఈ నెల 30న ఆక్వా రైతు అక్రందన పోస్టర్లను విడుదల చేయనున్న పార్టీ ఇన్ఛార్జ్. వరికుప్పను ఢీకొని వ్యక్తి మృతదేహంతో రహదారిపై బైఠాయించిన బాధితులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నాయి బ్రాహ్మణుల వృత్తి కోసం ప్రత్యేక జీవో తెచ్చి తమ క్షవర వృత్తిలోకి ఇతర కార్పొరేట్ సంస్థలు, ఇతర కులాల వారు రాకుండా చూడాలని అల్వాల్ కంటోన్మెంట్ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు. నేడు అల్వాల్ సర్కిల్లోని లయోలా కాలేజీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సంస్థ, ఇతర కులాల వారు సెలూన్ షాప్ ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు, ఇతర కులాల వారు తమ క్షవర వృత్తిలోకి రావడంతో నాయి బ్రాహ్మణులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మా తాత ముత్తాతల నుంచి మేము ఈ కుల వృత్తి నమ్ముకొని మేము పనిచేస్తూ ఉన్నాము. మరి మన రాష్ట్ర రాజకీయం కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. మళ్ళీ మేము వేరే కులస్తులు రావద్దు, మా కడుపు కొట్టద్దని మేము మా బాధ. మాకు ప్రత్యేకమైన జీవో ఇవ్వాలని మా కోరిక. ఎందుకంటే మేము ఇదే మా వృత్తి, మా తాత ముత్తాతలు, మా పూర్వీకులు అందరూ ఇదే పని చేసుకుని మేము వస్తున్నాము. వేరే కులస్తులు వస్తే మా కడుపు కొడితే మళ్ళీ మేము బతకలేము. మాకు ఈ పని తప్ప వేరే పని రాదు, మాకు వేరే వృత్తి రాదు. మళ్ళీ మా పిల్లలు, మా జీవనం అంతా ఇదే మీద ఆధారపడి ఉంది. దయచేసి వేరే కులస్తులు మాకు సహకరించాలని మా మనవి. నాయి బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారము. అట్లే బయట ఉన్న తెలంగాణ సోదరులందరికీ నమస్కారము. మేము మంగళి కులంలో పుట్టి తాత ముత్తాతల నుంచి వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము. ఇవాళ కార్పొరేట్ సంస్థలకు మీరు వస్తాలు పలుకుతున్నారు. మీరు తెలంగాణ నాయి బ్రాహ్మణ సోదరులకు, కులాలకు విలువిస్తున్నారు తెలంగాణలో అని చెప్తున్నారు. కానీ ఇక్కడ విలువిచ్చినట్టు కనబడతలేదు. ఏ కులానికి ఆ కులానికి ఏంది ఆ కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళు విలువ తీసేస్తున్నారు. దాంతోపాటు కార్పొరేట్ సంస్థలకు కూడా నాయి బ్రాహ్మణ సోదరులే మనకు సహకరిస్తున్నారు. అది సహకరించకుండా, పని చేయకుండా ఉంటే నాయి బ్రాహ్మణ సోదరులు మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టికే మనం వృత్తి చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. కాబట్టి మా తాత ముత్తాల నుంచి వస్తున్నది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మేము కొట్లాడుతున్నాము. నాయి బ్రాహ్మణ సోదరులు అందరము ఈ జీవోను పాస్ చేసి మాకు నాయి బ్రాహ్మణ సోదరులే ఈ కుల వృత్తిని చేసుకునేటట్టు చేయమని ఒక జీవో ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకటి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే, మేము ఏదైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తికి మాకు అడ్డొస్తే మేము చేసిన పనులన్నీ వాళ్ళు చేస్తా అంటే కార్పొరేట్ సంస్థలు కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి చేస్తాము. ఏంది పుట్టిన కాడికలు మొదలు పెడితే సత్యాంత వరకు మేము ఏం చేస్తున్నామో వాళ్ళు చేస్తా అంటే మా వృత్తిని కొనసాగించడానికి మీరు ఆస్కారం ప్రొవిజన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏమనగా అన్న, మాది రిజిస్ట్రేషన్ ఉన్న సంఘం, మా కుల వృత్తి రిజిస్ట్రేషన్ ఉన్నది. ఏమన్నా అంటే ఆర్టికల్ లేదు, జీవో లేదు, ఆర్టికల్లో లేదు, ఏ కులస్తులైనా చేసుకోవచ్చు అని అన్నారు. కానీ మేము పుట్టినప్పటి నుండి రాజ్యాంగంలో లేనప్పటి నుండి మాకు ఈ కుల వృత్తులు అనేది కేటాయించారు. ఆ కుల వృత్తులు మేము అప్పటి నుండి చేస్తుంటే మా కులానికి తగ్గట్టు వీళ్ళు నాయి బ్రాహ్మణులు, మంగళోళ్ళు అని చెప్పి అన్నారు. ఇతర కులస్తులు వచ్చి ఇప్పుడు మా పొట్ట మీద కొడుతున్నారు. వాళ్ళు మా పుట్ట మీద పడుతుంది కాక ఇప్పుడు వేరే షాపులను పెట్టుతున్నారు. మేము ఈ సమస్య పైన మొన్ననే పెద్ద ఎత్తున మేము ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఏంటంటే, ఇప్పుడు మాకున్న ప్రాబ్లాన్ని జంట నగరాల్లో ఉన్న మా నాయ సోదరులకు అందరికీ తెలియజేసి పెద్ద ఎత్తున ర్యాలీ చేద్దామని అనుకుంటున్నాము. దీనికి జంట నగరాలు ఉన్న నాయ సోదరులు కూడా మాకు సహకరించాలి అని చెప్పి మేము మా నాయ బ్రాహ్మణ అల్వాల్ సంఘం నుండి తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ పెరిగింది. భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. విద్యుత్ దీపాలతో ఆలయ కమిటీ దేవాలయాలను అలంకరించింది. పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమలాపురంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో కలిసి జనసేన పార్టీ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతులను ఆదుకోవాలని అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు డిమాండ్ చేశారు. ఈ నెల 30వ తేదీన జనసేన చేపట్టనున్న ఆక్వా రైతు ఆక్రందన పోస్టర్లను విడుదల చేశారు. ఆక్వా సాగు రొయ్యకు గిట్టుబాటు ధర కల్పించాలని, విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ, నాణ్యమైన సీడ్ కొనుగోలుదారులు సిండికేట్ అవ్వకుండా చూడాలని రాజాబాబు డిమాండ్ చేశారు. ఆదుకోవాలి ఆక్వా రైతులను వెంటనే, ఆదుకోవాలి ఆక్వా రైతులను వెంటనే, ఆదుకోవాలి ఆక్వా రైతులను వెంటనే, ఆదుకోవాలి ఆక్వా రైతులను వెంటనే, ఆదుకోవాలి ఆక్వా రైతులను వెంటనే. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని రేపు 30వ తేదీ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గడియాస్వామి సెంటర్ నుంచి ఉదయం 10 గంటలకు ఆక్వా రైతుల ఆక్రందన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ ప్రదర్శన కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఈవేళ ఆక్వా రైతు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా సమస్యలతో ఉన్నారు. ఎందుకంటే ఆరుగాలం కష్టించి పండించినటువంటి రొయ్య సాగుకు సక్రమైన రేటు లేదు, నాణ్యమైన సీడ్ లభించదు, విద్యుత్ సబ్సిడీ ఎత్తివేశారు. మొత్తంగా ఇవాళ ఫీడ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవాళ ఆక్వా రైతు పండించిన పంట కష్టపడి కంటికి రెప్పలా కాపలా కాసుకుని చంటిబిడ్డలా పండించిన పంట ఏ సమయంలో ఏమవుతుందో భయంతో గుండెలు అరచేత పట్టుకున్నటువంటి ఆక్వా రైతుకు తీరా పంట చేతికి వచ్చిన తర్వాత రేటు లేక అయిన కాడకు అమ్ముకుంటా ఉన్నారు. ఆ విధంగా ఆక్వా రైతు మోసపోతూ ఉన్నాడు, ఆక్వా రైతుని మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారు సిండికేట్గా ఏర్పడి వేళ ఆ సిండికేట్ ద్వారా ఒక కొమ్మక్కై ఆక్వా రైతు యొక్క మెడలు ఉంచి బలవంతంగా అయిన కాడికి సరుకు పట్టుకెళ్తూ ఇవాళ ఆక్వా రైతును అప్పులు పాలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాలని మేమంతా కూడా నిరసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా విదేశీ మారకద్రవ్యం భారతదేశానికి సంపాదించి పెట్టే ఆక్వా రంగం, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రధాన వనరులో ఒకటిగా ఉన్నటువంటి ఆక్వా రంగం ఇవాళ కుదేలైపోయింది. ఆక్వా రైతు అప్పుల పాలై విలవిలాడుతూ ఉన్నారు. ఆక్వా రైతు కుటుంబాలు కూడా చాలా బాధపడుతున్నాయి. కాబట్టి ఆక్వా రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, సక్రమైన రేటు ఇవ్వాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ మేము రేపు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆక్వా రైతులతో సమక్షంలో ఒక మహా ప్రదర్శన ఏర్పాటు చేశాం. దాని పేరు ఆక్వా రైతుల ఆక్రందన. దాన్ని వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని, ఆక్వా రైతు సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమవారం అర్ధరాత్రి రోడ్డుపైకి ఆరబోసిన వరి ధాన్యం కుప్పను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలంటూ మృతదేహంతో గుండుగులపల్లి సత్తుపల్లి వెళ్లే రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కరోనా సమయంలో తల్లి బైక్ యాక్సిడెంట్ రూపంలో తండ్రి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిపోయారు. సుమారుగా 7-8 గంటల ప్రాంతంలో ఉగ్గపాడు గ్రామానికి చెందినటువంటి ఆదివాసీ షాప్ వెంకటేశ్వరరావు మన గంగులపల్లి క్రాస్ రోడ్డు డబుల్ బెడ్రూమ్ క్రాస్ రోడ్ వద్ద ఒక రైతు నిర్లక్ష్యంగా వల్ల అతను బైక్ స్లిప్ అయి చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తికి గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.
ఏదేమైనప్పటికీ చేప వెంకటేశ్వర కుటుంబానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఒక ఆదివాసీ నాయకుడిగా నాటంగా తెలియజేస్తూ, ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు R&B అధికారులు నిర్లక్ష్యం మనకి స్పష్టంగా వస్తూ ఉంది. నిత్యం రహదారి సత్తుపల్లి నుండి గన్నులపల్లి మీదుగా వెళ్ళే ఈ రహదారిలో ప్రతిరోజు నిత్యం వాహనాలు వస్తూ ఉంటాయి. వీటికి R&B అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఉన్నాం. ఈరోజు రైతులు కూడా ఎంతో కష్ట నష్టాలు పడి పండించిన పంటను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరొక రైతు కల్లాల పేరుతో ఇవ్వకపోవటం వల్ల రైతులు రోడ్ల మీద పోసి ఈ ప్రమాదానికి గురవడం జరుగుతూ ఉంది. మేము రైతులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక రైతు బిడ్డగా కూడా మనం వాటిని ఒక మార్గంలో కాకుండా వేరే రూట్లో మనం పండించిన దాని ఎందుకంటే మన రైతుల ద్వారా కూడా ఇలాంటి పేద వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ చనిపోయిన వెంకటేశ్వర కుటుంబానికి గతంలో ఒక 1 year క్రితము 2 years క్రితము భార్య చనిపోయింది. ఈ చిన్నపిల్లలు వీళ్ళను కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం కోరుతా ఉన్నాం. ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా మేమందరం కోరుతా ఉన్నాము. తక్షణమే ఈ చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం గంగమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని శెట్టివానత్తం గ్రామానికి చెందిన చెంగల్రాయరెడ్డి అనే అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. శెట్టివానత్తం గ్రామానికి చెందిన చెంగల్రాయరెడ్డి వారం క్రితం అయ్యప్ప మాల ధరించి రాత్రి గంగమ్మ గుడి దగ్గర అయ్యప్ప స్వామి పూజ చేసి గంగమ్మ గుడి వద్ద నిద్రించారు. తెల్లవారుజామున పుత్తూరు రోడ్డుపై నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చెంగల్రాయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు. పిఎస్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్న వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు షర్మిలను పోలీసులు కారుతో సహా లిఫ్ట్ వెహికల్లో ఎస్ఆర్ నగర్ పిఎస్కి తరలించారు. Excuse me, madam. Madam, your version for the incident that is taking place here. Vehicle you have to be a vehicle. I move this side. I move this side. The ambulance is behind me. Madam, excuse me. Excuse me, madam. Madam, what do you have? What's the point of that? What is the point of that? What is the point? పార్కింగ్ లో ఉండాలి, దేంట్లో ఉండాలి? న్యూట్రల్ చేయాలి మా బండి పోవాలంటే చేయకుంటే ఇప్పుడు న్యూట్రల్
ప్రగతి భవన్ను ముట్టడించిన షర్మిల కారుతో సహా క్రేన్ను పోలీసులు తరలించారు. కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. వైఎస్ షర్మిలపై వరంగల్లో జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ను ముట్టడించారు. She has been stopped by the police. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రేపు ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడ కృష్ణారావు పిలుపునిచ్చారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల నుండి ₹1,00,000 రుణమాఫీ అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ధర్నాకి రైతులు అన్యాయం జరుగుతోందని, ధరణికి వెంటనే రద్దు చేయాలని కోరారు. రేపు 30 నవంబర్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం మొదలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఇస్తా అని ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా ధరణి పోర్టల్ను రద్దు చేయాలి. ధరణిని ఏదైతే ఉన్నదో దాన్ని రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ఆసామికి 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం పడి 1 ఎకరం ధరణిలో కనపడడం లేదు. మరి దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇమీడియట్లీ ధరణిని రద్దు చేయాలన్న ఉద్దేశంతో రేపు ఆర్డీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రైతులు రావాలని, అదేవిధంగా తాలు తప్ప పేరు మీద రైస్ మిల్లు ఒక బ్యాగు 2 నుంచి 3 కిలోలు కట్ చేయడం జరుగుతుంది. క్వింటాల్కు 6 క్వింటాల్, 1 క్వింటాల్ రైస్కు ఏదైతే వడ్లు ఏదైతే ఉన్నాయో వడ్లకు దాదాపు 7 నుంచి 8 కిలోలు కట్ చేస్తాను రైస్ మిల్లర్లు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే 40 కిలోలకు 600 చొప్పున 600 గ్రామ్స్ చొప్పున కట్ చేయాలి, కానీ ఎక్కువ కట్ చేస్తున్నారు. దాన్ని తాలు తప్ప అనేది కూడా తీసేసి 40 కిలోల 600 బ్యాగులు కొనాలని మేము రేపు ప్రజల పక్షాన, రైతుల పక్షాన రేపు కోరుట్ల నియోజకవర్గం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం రేపు కోరుట్ల ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రైతుల కోసం పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు రైతుల కోసం ఎంతో ఈ తాలు తప్ప లేకుండా అప్పుడు మేము వడ్లు కొనడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు, అటు అరవింద్ ఏమంటున్నంటే అరవింద్ కూడా మేము దొడ్డు వడ్లు కొనము, బాయిల్డ్ రైస్ కొనము అని కిరికిరి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి కాంగ్రెస్ ఎప్పటికి కూడా వడ్లను కొన్నది. కాబట్టి రేపు మీరు అందరు కూడా ఏదైతే ఈ 3 ఐటమ్స్ మీద మనం ఏదైతే ధర్నా కార్యక్రమం ఏదైతే చేపట్టినామో దాని అంతా విధానించి రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల పక్షాన కోరడం. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామంలో ఊటుకూరు నరసింహాపురి గుడిసె షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయినట్లు బీఎస్సీ జిల్లా కోశ అధికారి కొవ్వూరి రంజిత్ తెలిపారు. బాధితుడు ఊటుకూరి మాట్లాడుతూ ఇంటి మీద నుంచి సర్వీస్ వైర్లు వెళ్లడంతో అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదన్నారు. అధికారులు పట్టించుకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని తెలిపారు.
కాలిన అసలు కథ ఇక ఇది గాలి శేరసకానికి దిగి పొట్ట మీద పడ్డది ఇది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఐటిపాలెం గ్రామ పంచాయతీలో ఊటుకూరి నరసింహ గారి ఇంట్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఇది కేవలం మన కరెంటు వ్యవస్థ ద్వారానే జరిగింది. ఇక్కడ ఒక లైన్ లేకపోవడం వల్ల ఈ ఇంటి మీద నుంచి కొంతమంది ఇళ్లకు లైన్ పోవడం వల్ల ఇక్కడ ప్రమాదవశస్తు ఇక్కడ ఇల్లు తగలబడి ఇంట్లో ఒక 5 మనుషులు కూడా సజీవ దహనం అయ్యే అవకాశం ఉండే. ఇక్కడ గ్రామస్తులు వారిని చూసి అందరూ తలా ఒక చేసి మంటలు ఆర్పించేశారు. దీనికి ప్రధాన కారణం విద్యుత్ శాఖ వాళ్ళే. ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న పాలక వర్గానికి కూడా చాలాసార్లు గ్రామ పంచాయతీలో చెప్పారంట, ఇండ్ల మించే వైర్లు పోయినాయి, ఆ వైర్లను తీయించండి అని చెప్పినా కూడా ఇంతవరకు తీయించలేంట. ఇక్కడ స్థానిక ఉన్న సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్ కానీ అసలు ఏం చేస్తారు, ప్రజల గురించి అసలు కొంచెం కనీసం పట్టించుకునే అవకాశం లేకుండా జరిగిపోయింది. ఇక్కడ ఉన్నారా లేరా నాయకులు మనం పట్టించుకోవడానికి అన్నారు. కనీసం పొద్దున లేస్తే పని చేసుకునే వాళ్ళకు, పూరి గుడిసెల్లో బతికే వాళ్ళకు అసలు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఈ ఐటీ పవన్లో అని తెలియజేస్తూ, దీనికి ఎమ్మటే మార్తవారిగూడెంలో ఎమ్మటే తక్షణమే ఏడీ గారు కానీ ఏఈ గారు కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లైన్మెన్ గారు కానీ తక్షణమే వచ్చి ఈ పరిష్కారాలను చేసి ఈ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డు డివిజన్లో ముస్లిం మైనార్టీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవేందర్ నగర్ కాలనీలో మైనార్టీ ముస్లిం శ్మశాన వాటికలో నిర్మిస్తున్న ప్రహరీని మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మిస్తున్నారని తెలిపారు. అయినా కొంతమంది కబ్జాలకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తీసుకొస్తుంటే ఆయన అడవులుగా అంటున్నాను. 20 మంది లేరు, 100 మంది 3000 చెప్పిండు. కొంచెం జరిగితే అందరూ వస్తారు. దయచేసి అందరూ వ్యక్తిగతంగా ఏ కార్పొరేటర్ కానీ ఇద్దరు కూడా ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మున్సిపల్ ఫండ్ నుంచే మాకు రిలీజ్ అయ్యింది. ఈ పని మున్సిపల్ నుంచే జరుగుతున్నది. ఎవరు ఎటువంటి చేయట్లేదు. వ్యక్తిగతంగా ఇక్కడ ఆపడానికి కానీ ఎవరు కానీ ఇక్కడ అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ అండి. అందరు సుఖంగా ఉన్నాము, అందరు మంచిగా ఉండాలి, అందరం కూడా ఇది ఉండాలి. ఎట్లాంటి ఎలివెన్స్ పెట్టకూడదని మాకు ముస్లిం సోదరు నుంచి మిత్రుడు మా ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్ పట్ల చూపించిన ఒక తప్పుడు నిర్ణయము, తప్పుడు ఆలోచనతోటి ఆ మిత్రుడు ఏదో తప్పుడు సమాచారం ఇచ్చిండో దాని మేరకు మా బోడుప్పల్ ముస్లిమ్స్ మైనార్టీ సోదరులు అందరూ కదిలి రావడం జరిగింది. అందరూ పాతోళ్ళు కొత్తోళ్ళు అందరం ఉన్న ఈ 14-24 కాలనీలు ఏదైతే ఉన్నాయో అందరు ముస్లిం సోదరులకు ఉన్నది ఒకటే గ్రేవ్ యార్డ్ కాబట్టి అందరూ వారి దృష్టికి తెలిసింది. రాత్రి సమాచారం అందరూ పొద్దున్నే వారి పనులు వదులుకొని హుటాహుటిని ఇక్కడ రావడం జరిగింది. ఆ మిత్రుడు మరి వారిని అయితే మా మిత్రులు ఎటువంటి నష్టం చేయలేదు. వారు ఎందుకు మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, వారి మనసులో ఏముందో, వారు మరి ఏదైనా అధికారుల పట్ల కక్షపూరితంగా చేయడం జరుగుతుందో ఏమో తెలియదు. కార్పొరేటర్ గారు ఇద్దరు కార్పొరేటర్లకు బార్డర్లో వచ్చే ఇది ఇద్దరు బొమ్మ కళ్యాణ్ ఇంకా దానగల అనిత వారు క్యాబినెట్ మంత్రి తెలంగాణ మల్లారెడ్డి గారి దృష్టిలో కూడా ఉంది. ఇక్కడ సంబంధిత ఆఫీసర్స్ ఈఈ గారివ్వండి, డిఈ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మన మేయర్ గారి కానివ్వండి, అందరి దృష్టికి ఉండి కళ్యాణ్ గారు ఒక 4 లక్షలు, దానగల అనిత ఒక 5 లక్షలు మున్సిపల్ ఫండ్ వారికి తీర్మానం ఉన్నది. మనకు పూర్తిగా ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ సంపత్ చిన్న వీళ్ళందరూ ఏదైతే వారు ఇచ్చిన డిస్క్రిప్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ జిఎస్టీ నెంబర్తోని మొత్తం మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అది కన్స్ట్రక్షన్ వాల్ కొరకు అప్పుడు మాకు వాళ్ళకు జాగా సరిపోకపోతే ఇక్కడ మాదే జాగా కానీ అప్పుడు పంచాయతీ ఫండ్ వరకు అక్కడికే కాంపౌండ్ వాల్ అయ్యింది.
ఇప్పుడు మున్సిపల్ అయిన తర్వాత మనకు మిగతా కొద్దిగా ఫండ్ వాళ్ళు కేటాయించారు. చాలా రోజుల తర్వాత మా సోదరులం అందరం తిరిగి అక్కడ ఈ యొక్క ఫండ్ మేము సహకరించమని బతిమలాడుకుంటే కమిషనర్ గారు, మేయర్ గారు, మంత్రి గారు ప్రోద్బలంతో, ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ ప్రోద్బలంతో మా సోదరులు అందరూ కష్టపడితే ఈ ఫండ్ వచ్చింది. ఈ ఫండ్ రావడం పట్ల పని స్టార్ట్ అవుతుంది. మిత్రులు ఎవరో బండ నరసింహ నిఘా న్యూస్ సంబంధిత వ్యక్తి, అతను ఒక తప్పుడు సమాచారం ఇస్తూ ఇదంతా చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఒక వ్యక్తి దగ్గర ఇల్లు కబ్జా చేసడం జరిగింది. దయచేసి ఐపీసీ సెక్షన్ 447, 321, 506A కిందికి ఆ మీడియా మిత్రులందరితో ద్వారా ఏమైనా వినపం ఏంటంటే వారికి సిఆర్పిసి 41 నోటీస్ ఇప్పించి వారిని ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో దాని ఎక్స్ప్లెనేషన్ కొరకు మీ అందరు బోడుపల్లి మైనార్టీ సోదరులు మా యొక్క గోసని వింటున్నారో వారు ఆ సంఘటన పూర్తిగా తెలుసుకొని అతని మీద ఏదైతే చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరి దృష్టికి పెట్టి కోరుతున్నాను. దయచేసి 2 లక్షలు ఏదో కార్పొరేటర్ ప్రోద్బలంతో కబ్జాలు చేస్తున్నారని చెప్పి అతను ఏదైతే వాగ్మూలము చేస్తున్నాడో అది తప్పుడు సమాచారము. దీని మేరకు మరి అతని మీద డెఫమేషన్ కేసు వేయడం జరుగుతుంది. మా మిత్రుల సోదరుతో అంతతో డిస్కస్ చేసి కొద్దిగా దయచేసి ఇవన్నీ మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాయి బ్రాహ్మణుల కోసం ప్రత్యేక జీవో తేవాలి, అల్వాల్ కంటోన్మెంట్ నాయి బ్రాహ్మణ సంఘం డిమాండ్. కోనసీమ జిల్లాలో కిటకిటలాడుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. అమలాపురంలో ఆక్వా రైతుల సమస్యలపై జనసేన ఆందోళన. ఈ నెల 30న ఆక్వా రైతు అక్రందన పోస్టర్లను విడుదల చేయనున్న పార్టీ ఇన్ఛార్జ్. వరికుప్పను ఢీకొని వ్యక్తి మృతదేహంతో రహదారిపై బైఠాయించిన బాధితులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.